ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము 365 రోజుల సంవత్సరానికి తిరుమల స్వామివారికి ఒక 15-20 రకాలతోనే గత 3 సంవత్సరాల నుంచి నైవేద్యం జరుగుతుంది. అదే పూరి జగన్నాథ్లో రోజుకు 3 రకాలతో నైవేద్యం చేస్తారు. మళ్ళీ అదే పెట్టాలంటే మళ్ళీ సంవత్సర కాలం పట్టుద్ది. అంటే 1000 రకాలు వాళ్ళ చేతిలో అందుబాటులో ఉన్నాయి. మనం ఇప్పుడు ఒక 365 రకాలు సేకరించి పండించాం. ఈ విత్తనము స్వామివారికి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఒక 20 రకాల్లో భవిష్యత్తులో 365 రోజులు తరిగొండ వెంగమాంబకి ఎంతమంది భక్తులు వస్తారో స్వామివారి భక్తులు వాళ్ళందరూ కూడా ఈ భోజనం తినాలి, స్వామివారి కూడా తినాలి, రోజుకో రకం తినాలి. అప్పుడు విత్తన సంపద భాండాగారం మనకి మిగిలిపోతుంది. అంటే గుడికి నైవేద్యానికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తే విత్తనం బతికిపోతుంది. దానికోసం ఇవి ఎవరైతే స్వామివారికి నైవేద్యం ఇద్దాం అనుకుంటున్నారో, అన్నదాన సత్రంలో ఒకరోజు దాతగా మిగులుదాం అనుకుంటున్నారు, వాళ్ళని పిలుపునిస్తున్నాం. మన రాష్ట్రంలో 365 మంది దాతలు, అంటే రోజుకి స్వామివారికి తిరుమలలో 16 లక్షల నుంచి 17 లక్షలు అవుతుంది. ఒక్కరోజు కొండ మీదకి వచ్చిన అందరికి భోజనం పెడతాయి. బియ్యానికి అయ్యే ఖర్చు ఏ దాత ముందుకు వచ్చినా ఇది అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళైతే చేయట్లేదు. మనం మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. స్వామివారికి పెడుతున్నారు కానీ భక్తులు పెట్టట్లా. దాతలకు పిలుపునిచ్చామనుకోండి, ఒక్కొక్క విత్తనం వాళ్ళ ఊరిలో తీసుకువెళ్ళి వాళ్ళ నాన్న పేరునో తాత పేరునో విత్తనాన్ని రైతులకి ఇచ్చి డెవలప్ చేస్తారు. అవన్నీ కూడా మళ్ళీ బైబ్యాక్ తీసుకుని అదే దాత స్వామివారికి నైవేద్యం పంపిస్తాడు. ఇటు రైతుని ఆదుకుంటున్నాడు, స్వామివారికి నైవేద్యం ఇస్తున్నాడు, తర్వాత భక్తులకి మంచి ప్రసాదం ఇస్తున్నాడు, గోవుని బతికిస్తున్నాడు, భూమిని బతికిస్తున్నాడు. అంటే 5 రకాల పుణ్యాలు వస్తాయి. హుండీలో డబ్బు లేకుండా రైతు జేబులు వేస్తే ఇలా 5 పుణ్యాలు వస్తాయి. 16 నుంచి 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు సంవత్సరానికి స్వామివారికి ఓటాకి. దాన్ని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే పూరి జగన్నాథ్లో ఎలా జరుగుతుందో మనకి ఇలా జరగాలి. ఇక్కడ మీ ఛానల్ ద్వారా ఇది జరిగితే అప్పుడు ఈ సాగు విస్తరణ ఇంకా పెరుగుద్ది. రోజుకి 1,00,000 మంది తింటున్నారంటే ఎన్ని ఆవులు బతుకుతాయి ఈ భూమి మీద, ఎన్ని గోవులు. గోవు నడయాడిన చోటే భూమి శ్వాస తీసుకుంటుందమ్మా. గోమయం గోమూత్రం ఎక్కడైతే పడిందో అక్కడ వానపాములు సూక్ష్మజీవులు పెరుగుతాయి. దానివల్ల వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి, భూమి శాంతిస్తుంది, భూమికి ప్రాణవాయువు అందుద్ది. వానపాములు 16 అడుగులు భూమి దున్నుతూ ఉంటుంది నిలువుగా. అప్పుడు భూతాపం తగ్గుద్ది, వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి. ఇవన్నీ జరగాలంటే ఈ గో ఆధారిత వ్యవసాయం జరగాలి. విత్తనాన్ని నైవేద్య రూపంలో అందించాలి స్వామివారికి. తరిగొండ వెంగమాంబలో అన్నప్రసాదనాలు జరగాలి. 365 మందిని రమ్మని పిలుపునిస్తున్నాం. ఒకటి. రెండోది, దీంట్లో ఇంకా మీ ఇంట్లో ఎవరైతే వాళ్ళ ఇళ్ళల్లో భవిష్యత్తులో అబ్బాయి పెళ్లి చేయాలి, అమ్మాయి పెళ్లి చేయాలి అనుకుంటారు కదా, చేయాలనుకున్నప్పుడు ఈ 5 రోజులు వచ్చి భోజనం చేయండి. అటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు అందరూ రావచ్చు, మొత్తం ఈ కొత్త జంట కూడా. ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు భోజనం చేస్తే నచ్చిందనుకోండి, ఆ భోజనం మీ పెళ్ళిలో ఇలా పెట్టండి. అపోహలే కదా, ఇది నవ్వలేరు తినలేరు అని. అది తిన్నాకి వచ్చారనుకోండి, నచ్చిందనుకోండి, అప్పుడు స్థానికంగా మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లా రైతుల నెంబర్లు మేమే ఇస్తాం. అక్కడ వంట వాళ్ళని కూడా మేము పరిచయం చేస్తాం, వంట వాళ్ళు కూడా మేము పంపిస్తాం. మీ వంట వాళ్ళకి ఇది ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇట్లా చేసామనుకోండి, అప్పుడు ఆరోగ్యం కాదు, క్యాటరర్స్కి ఇచ్చే దానికన్నా దీంట్లో మనకి 30% తక్కువలో అయిపోద్ది. బజార్లో ఇచ్చే క్యాటరర్స్ అదంతా కెమికల్, దానికన్నా 30% తక్కువలో ఇది అయిపోద్ది. జనరల్గా కొత్త పంటలకి పురుగు చాలా తొందరగా పడుతుంది కదండి. ఇవన్నీ 6 నెలల నుంచి సంవత్సరం అయ్యమ్మా. అవును. ఇందులో మీరు మరి పురుగు పట్టకుండా ఏం చేస్తారు? పురుగు పట్టకుండా దీంట్లో విత్తనాన్ని సంరక్షించడానికి చేసే పని ఏంటంటే సమపాళల్లో గానుగ అంటారు, గానుగ, వేప, జిల్లేడు, ఈ 3 ఆకుల్ని ధాన్యపు రాసుల మీద ఎక్కడైతే మనం ధాన్యాన్ని నిల్వ పెడుతున్నామో పైన కప్పామనుకోండి, మీకు వడ్ల చిలకలు రావు.
అవునా? దాని మీద పసుపు చల్లాలి. శాస్త్రీయ పద్ధతులు ఇవన్నీ కూడా సహజంగా ఉన్నాయి ప్రకృతి పరంగా, ఓకే ఓకే. ఇవి రావు. బియ్యం ఆడించిన తర్వాత 3 నెలల వరకు పురుగు రాకుండా ఏం చేయాలంటే దాంట్లో వసకొమ్ములు వేస్తారు బియ్యంలో. వసకొమ్ము వేస్తారు. వసకొమ్ము వేస్తారు ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వేపాకు వేస్తారు. తర్వాత వేపాకు కడిగారు అనుకోండి, ఎండిపోయింది కదా, నీటిలోకి వచ్చి పైకి వచ్చేస్తుంది వంచేటప్పుడు, చేదు రాదు. చిటికెడ ఆముదం వేస్తారు. వేసి ఆముదాన్ని బియ్యపు రాసులు వేసేసి దానికి పట్టించి పెడితే పురుగు రాదు. ఇలా 3 నెలల వరకు నిల్వ ఉంటాయి ఈ బియ్యం. అలా తయారు చేసిన బియ్యాలు ఇవన్నీ. అసలు ఈ ఎపిసోడ్ చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఏంటంటే ఒకరోజు నేను రోడ్డు మీద పండు మిరపళ్ళు కనపడితే పండు మిరపళ్ళు కొని పచ్చడి చేసి పంపించాను. తిన్నారో లేదో చెప్పలేదు, కానీ ఈ పళ్ళు మీరు ఎక్కడ కొన్నారమ్మా అని అడిగాను నన్ను. సరే రోడ్డు మీద కొన్నానండి అన్నాను. ఆయన ఏమన్నారంటే, రోడ్డు మీద అలా కొనకండి, మీరు ఒకవేళ ఏదైనా కూడా గో ఆధారిత పంటలు అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఉన్న ఆహారాన్ని మీరు తీసుకోవాలని అనుకుంటే నాకు చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో నేను మీకు చెప్తాను. ఇంతకీ మీరు తిన్నారా లేదా చెప్పండి పండు మిరపలు పచ్చడి. అది సంగతి. ఇప్పుడు మాకు మరి మీలాగా స్వచ్ఛమైన ఆహారం దొరకాలంటే ఎలా చెప్పండి? పండు మిరపళ్ళు పచ్చడి అంటే పండు మిరపళ్ళు నాకు ఎక్కడ దొరుకుతాయి? మీరు అన్నారు అసలు ఎలా పండిస్తారో మీకు తెలుసా, పైన ఏ కెమికల్ వేస్తారో మీకు తెలుసా, ఎండుమిర్చి అంటాం ఎలా ఉంటుందో మీకు తెలుసా, వాటి గురించి అన్న కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? క్యాన్సర్లు పెరగడానికి గల కారణం మిర్చి రైతేనమ్మా. మిర్చి రైతు దగ్గర 12 నుంచి 20 సార్లు స్ప్రే చేస్తారు పై మందులు. ఎంత భయానకం అంటే ఆ చేసేవాళ్ళు గాలి డైరెక్షన్ కూడా చూసుకోరు, అలా కొట్టేస్తారు. అలా మన కర్నూలులో 8 మంది చనిపోయారు. ఆ గాలి వాళ్ళు స్ప్రే చేసిన గాలే వాళ్ళకే అస్తవ్యస్తకు గురయ్యి. ఈ మిర్చి పౌడరు తయారవటానికి ఆ పంట కాలంలో 12 నుంచి 20 సార్లు కొడతారంటే ప్రతి మందు పైన ఆ లేయర్ డిపాజిట్ అవుతుంది దాని మీద. అయ్యో అలా ఎలా సార్? మరి ఇప్పుడు ఇంకేం తింటాం అలా అనుకుంటే? దీన్ని రైతు ఇన్నిసార్లు నేను ఇంత కెమికల్స్ వాడాను కాదని చెప్పి కడిగి ఎండపోస్తాడా? కడిగి ఎండపోస్తే మొత్తం చచ్చిపోద్ది పంట. దాన్ని అలాగే ఎండు మిర్చి దాని పేరు, దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి దాన్ని మిల్లింగ్ చేస్తున్నారు. మిల్లింగ్ చేసినప్పుడు ఈ కెమికల్ తీవ్రతకి అది రెడ్ కలర్ మిస్ అవుతుంది, అది లైట్ ఆరెంజ్ రంగు వస్తుంది మిర్చికి. ఇది చూస్తే కొనూరు అని చెప్పి ఇప్పుడున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో సింథటిక్ కలర్ కలుపుతున్నారు. అది ప్రమాదం. ఇప్పుడు ఇన్ని రకాలు లేయర్స్ అప్లై చేసింది ఒక ఎత్తు అయితే, ఆ సింథటిక్ కలర్ కలుపుతున్నారు. మీరు చూడండి, సూపర్ మార్కెట్కి వెళ్తే 4-5 రకాల కంపెనీలు ఉంటాయి, ఎవరి రంగు వాళ్ళదే. మరి మిర్చికి ఒకే రంగు కదా ఉండాల్సింది. మరి కంటితో తింటాం నేర్చుకున్నాం మనం. కంటికి బ్రైట్గా ఏది కావాలో అది కొనుక్కుంటున్నాం, కళ్ళు మోసం చేస్తున్నాయి. ఇట్లా మనం ఆ బ్రైట్గా ఉంటే కదా కొంటున్నాం. దీనివల్ల ఇప్పుడు కలరు, ఆ మంట తగ్గుతుంది. ఈ రంగులు కలపటం వల్ల, స్ప్రే చేయటం వల్ల మంట తగ్గుతుంది. మంటకి కలర్ మందు కలుపుతున్నారు ఘాటుదనం కోసం. అది ప్రమాదం. దీనివల్ల ఇప్పుడు మనకి ఇన్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇన్ని ప్రాబ్లంలు ఈ మిర్చి పౌడర్తో వస్తుంది. అందుకని మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికి మనం నోరును కట్టేసుకోవాలి. మనం పండిస్తేనే మనం తినాలి. పండు మిరపకాయ పచ్చడి లేదంటారా, మిద్దె తోట మీద కొంచెం పెట్టుకుని వేసుకోవటం. లేకపోతే మా గో ఆధారిత రైతులు 2 రాష్ట్రాలు ఎవరున్నారో వాళ్ళ నెంబర్లు మేము ఇస్తాం. లావణ్య, ఇలా ఇంకా గద్వాల్లో శ్రీను అని ఉన్నాడు, ఇంకా నల్గొండలో వెంకటేష్ ఉన్నాడు. వీళ్ళందరూ చేస్తున్నారు మిర్చి మీద. ఇప్పుడు ఈ కారం వల్ల మనకి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఇది ఎవ్వరూ మాట్లాడరు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంట్లో కారాన్ని ప్లేస్లో విత్తనాలు మేము చిన్న ప్యాకెట్లు మా దగ్గర ఉన్నాయి. ఎవరి ఇళ్లలో చిన్న గ్రోయింగ్ బ్యాగ్స్లో పెట్టుకుని పచ్చిమిరపకాయలు దంచి కూరలో వేసుకోవాలి. రంగు రాదు, ఎరుపు రంగు రాదు కూర. కాదు ఏమైంది, కారం అయితే ఉంటుంది కదా. ఇలా మనం మార్చుకోవాల్సిందే. ఆరోగ్యం కావాలంటే మార్చుకోవాలి. లేకపోతే మిరియాలు వేసుకోవాలి. ఈ రెండిట్లకి ఇంత పెస్ట్ వాడరు. మనం పండించుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి ఎవరింట్లో వాళ్ళు పండించుకోవడం అనేది కల్చర్ తీసుకురావాలి ఇంటి పంట కోసం. రోజుకి ఎన్ని కావాలంటే గుప్పుడు మిరపకాయలు సరిపోతాయి, అవి వస్తాయి. దీంట్లో సంవత్సరం మొత్తం కాసే మిర్చికాయలు ఉన్నాయి కూడా ఉన్నాయి పంటలు, ఇంటి మందం వచ్చేవి.
అలా పెట్టుకోవడం అనేది చేయాల్సిందే. కానీ మనం ఆధారపడి ఈ ఈ పౌడర్లు వాడితే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ చూడండి, పూర్వం నీలాఫర్ ఒకటే ఉండేది మా తాతగారి టైంలో 65-70. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక విభాగమే ఉంది క్యాన్సర్ హాస్పిటల్. ఇదన్నిటికీ మనం తిన్న మిర్చి పౌడరే కారణం. ఇది చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా ఇంకోటి ఏం చెప్తున్నామంటే, స్థానికంగా మందిరాలు ఉన్నాయి కదమ్మా ఊర్లో, ఆ స్థానిక మందిరాల్లో తిరుమలకి అయితే 350 కేజీలు కావాలి రోజుకి నైవేద్యానికి, ఒకరోజు నైవేద్యానికి బియ్యం. అది స్థానికంగా ఉన్న ఊర్లో మందిరాలకి 2-3 కేజీలే, అంటే నెలకి వచ్చి 100 కేజీలు. దానికి ఏ జిల్లాలో గుళ్ళు ఉన్నాయో ఆ జిల్లాలో రైతుల దగ్గర కొని అదే జిల్లాలో ఆ ప్రాంతంలో ఉన్న మందిరంలో నైవేద్యం అని పిలుపునిస్తున్నాం. స్థానికంగా ఉన్న మందిరాలు స్థానిక రైతుల దగ్గర కొని స్థానిక దాతలే ఈ పని చేయాలి. మీరు పోనీ ఒక పని చేస్తారా, కొంచెం మీ మీద ప్రెజర్ తగ్గాలి అని అంటే ఏ జిల్లాలో ఏ రైతు ఉన్నారు, ఆ రైతు ఏమేమి పండిస్తున్నారు, అదే రేపు ఇస్తాం ఒక లిస్టు ఇచ్చేస్తే మీ మీద కొంత ప్రెజర్ తగ్గుతుంది. లేకపోతే అందరూ వచ్చి మీద పడుతున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ఫోన్ ఎత్తని పరిస్థితిలో అవుతుంది. లేకపోతే విశాఖపట్నంలో ఏ జిల్లాకి ఆ జిల్లా రైతులు వస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పంటలు పండిస్తారు, మీరు డేటా పేపర్ ఇచ్చేస్తాం. రేపు అక్కడికి వస్తే తిందాం అనుకునే వాళ్ళని వీళ్ళు కల్పిస్తాం. మేము ఎన్ని మానేస్తాం, బజార్లో ఉన్నాయని మానేసి ఇలా రైతుల దగ్గర తీసుకుంటామంటే ఆ రైతులను నేరుగా పరిచయం చేస్తాం. ఒక్కసారి నాకు డేట్స్ చెప్పండి. విశాఖపట్నం అన్నారు కదా, 22 మార్చి, 23, 24, 25, 26 5 రోజుల కార్యక్రమం. ఎక్కడండి వెన్యూ ఎక్కడ? ఇది సింహాచలం దేవాలయానికి సంబంధించిన గోశాలలో అండి. అంటే సింహాచలం ఆ ప్లేస్లోనే దేవస్థానానికి సంబంధించిన గోశాల ఉన్నది దగ్గరలోనే. దాంట్లో మామిడి చెట్లు ఉన్నాయి. ఆ మామిడి చెట్ల కింద వంటలు, అక్కడే ముగ్గులు పెట్టి సాన్పు జల్లి అంటే కళాపు జల్లి ఆవు పేడతో ఎవరైతే అమ్మలు ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరైతే వస్తారో ముగ్గులు పెట్టి, అలాగే అక్కడ వాళ్ళకు వచ్చిన వంటలు చేయించి రుచి చూపించడం. నేనుంటే బాగుండేదండి. ఏదో ఒక రోజునండి వాటిల్లో. అదే కదా, చూస్తాను. మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. అవును, తప్పకుండా. దీంట్లో సుభాష్ పాలేకర్ గారు కూడా వస్తున్నారు. ఆయన భారతదేశంలో ఈ కార్యక్రమం ఫస్ట్ ఎవరు ఇంతవరకు చేయలేదు. ఇది చాలా బాగుంది ఆలోచన అన్నారు. ఇదంతా స్వామి కరుణ దయతో జరుగుతుంది ఈ ఆలోచనలన్నీ. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనం ఇలా తయారయ్యారు, ఇంతమంది బాధల్లో ఉన్నారు అని. అప్పుడు ఇలాంటి మెటల్ మార్చడానికి గ్యాస్ అందరు చెప్పేది. ఇప్పుడు భారతదేశంలో మన అందరం డయాబెటిక్ ఎక్కువ ఉందనుకుంటున్నాం చూసారా పేషెంట్స్, దానికన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. ఎన్నిటి కారణం ఆ తెల్లగిండి. దాంట్లో వండుకునేది తీసేయాలి అందరూ. కుండన్నా చేయాలి, కంచన్నా చేయాలి, ఎత్తడి గిన్నెన్నా చేయాలి. నీళ్ళు కూడా రాగి, ఇప్పుడు ఆ డబ్బా నీళ్ళు తాగుతున్నారు చూసారా, అవి కూడా 20 లీటర్స్ తీసుకుంటున్నారు చూసారా, అది మానేసి ఇలాంటి రాగి బిందెలు ఏదైతే ఉందో ఆ రాగి బిందెలో నీళ్ళు వేసుకొని తాగటం. ఇలాంటి ఆలోచన చేయాల్సింది. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ అవుతాయండి అంటే కుదరదు. ఇప్పుడు రాగిలో కూడా చాలా క్వాలిటీ బేస్డ్ ఉన్నాయంటారా మీ ఉద్దేశ ప్రకారం, లేకపోతే ఏ రాగినా ఒకటేనా? లేదమ్మా, ఇప్పుడు పురాతనమైనవి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అలాంటివి తెప్పించుకుని వాడుకోవటం మంచిది. లేకపోతే ఇప్పుడు తయారు చేసేవాళ్ళు మళ్ళీ పెరుగుతున్నారు, వాళ్ళ దగ్గర తెచ్చుకోవటం. వాళ్ళందరూ కూడా వస్తారు రేపు, అన్ని చేతి వృత్తుల వాళ్ళు వస్తారు. కంచు తయారు చేసేవాళ్ళు, ఇత్తడి తయారు చేసేవాళ్ళు అందరూ అక్కడికి వస్తున్నారు రేపు. ఇప్పుడు ఈ బియ్యం అంటే మీరు గో ఆధారిత పంటలు మీరు పండిస్తున్నారు కాబట్టి, పండించే రైతులు మీకు ఉన్నారు కాబట్టి మీకు అక్కడ పెట్టగలుగుతారు. మరి అక్కడ వచ్చే ఆయిల్స్, కూరలు, ఉప్పులు, కారాలు ఇవన్నీ పరిస్థితి ఏమిటి? అవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు? ఇప్పుడు ఆ కార్యక్రమంకి అంటారా మీరు? 5 రోజులకి ఇలా పండించే కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళందరి దగ్గర తెప్పిస్తున్నాం. ఓకే, తెప్పించాము, వాళ్ళతోనే భోజనాలు పెడతాం. ఇది కాకుండా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్తా కూడా నేరుగా రైతులు ఉంటారు కాబట్టి తర్వాత మీకు పంపిస్తారు. కొన్ని స్టాల్స్ కూడా అక్కడ పెట్టుకుంటాకి ఏర్పాటు చేస్తున్నాం. ఓకే ఓకే, రైతులు నేరుగా పండించినవి.